జగన్ గారి పాలన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిపోయినట్టే, జీవితం కూడా అయిపోయినట్టు అయిపోయింది. అప్పుడు పాలు తెప్పిల పాలు చేసిన ఘనత ఓన్లీ జగన్ గారికి చెల్లింది. ఇప్పుడు ఇందులో ఎవరైనా బూతులు మాట్లాడుతానండి చెప్పండి ఒకసారి. ఎక్కడెక్కడో కొండల మీదకి వెళ్ళి వస్తుందండి. ఇన్ని సంవత్సరాలు లేనిది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొండల మీదకి ఎక్కిన నాయకుడు లేడు. పవన్ కళ్యాణ్ మటుకి ఇల్లు వచ్చాడు, ఇప్పుడు రోడ్లు కూడా వేస్తుంటారు ఆల్రెడీ. అంటే బాగానే ఉందండి. 5 ఏళ్ళ కన్నా ఈ 6 నెలల్లోనే ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ బాగున్నాయండి. నేను కూడా లారీ అనమాట మాది. ఎక్కడ చూసినా బాగుంది. ప్రస్తుతానికి ఎక్కడికి ఏ మూలకి వెళ్ళా రోడ్లు బాగున్నాయి. నెక్స్ట్ కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఏ పల్లెటూరుకి వెళ్ళా ఎక్కడ పెడితే అక్కడ వేస్తుండ్రు ఆల్రెడీ. ఈ 5 ఏళ్ళని ఒక్క రోడ్డు వేయలేదండి, ఒక కాలువ కట్టలేదండి. ఏమండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏంటి తేడా? అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో కూడా కొన్ని చేశారు కదా, ఇలా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి స్కూల్ డెవలప్మెంట్ అని స్కూల్ మటు బాగా చేశారండి కొందరు. మరి ఇప్పుడు ఎందుకు జనాలు మీకేమనిపించింది, అవి ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్ అంటారు? అవి ఇంపార్టెంట్ అంటే అందులో మటు చాలా అసలు డెవలప్మెంట్ లేదండి. ఏంటి రాజకీయ కక్షలో తిట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, ఇదేం పద్ధతి అండి? అది కరెక్ట్ కాదండి. వాళ్ళు చేసిందంతా జగన్ ఏంటంటే ఎవరైతే యువతలోని తిడుతుండో ఆడికే పొగటమండి, అది కరెక్ట్ కాదండి. నాయకుడు అనేవాడు అవతలని మందలించాలి. ఇప్పుడు ఇందులో ఎవరైనా బూతులు మాట్లాడుతానండి చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు నాకు రాజకీయం గురించి నాకు సంబంధం లేదండి, ఎవరైతే మనకు అనవసరం. ఇప్పుడు ఎవరైనా బూతులు పనితీరు ఎలా ఉంది? పంచాయతీ రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ మీరేమంటారు? సూపర్ అండి. ఎక్కడెక్కడో కొండల మీదకి వెళ్ళి వస్తుందండి. ఇన్ని సంవత్సరాలు లేనిది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొండల మీదకి ఎక్కిన నాయకుడు లేడు. పవన్ కళ్యాణ్ మటుకి ఇల్లు వచ్చాడు, ఇప్పుడు రోడ్లు కూడా వేస్తుంటారు ఆల్రెడీ. ఎక్సలెంట్ అండి ఆయన. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది. 9 నెలల్లో చంద్రబాబు నాయుడు పాలన దేదీప్యమానంగా ఉంది. జగన్ గారి పాలన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిపోయినట్టే, జీవితం కూడా అయిపోయినట్టు అయిపోయింది. అప్పుడు పాలు తెప్పిల పాలు చేసిన ఘనత ఓన్లీ జగన్ గారికి చెల్లింది. అటువంటి మూమెంట్ లేని ఘనత ఓన్లీ చంద్రబాబు నాయుడు దక్కింది. 76 సంవత్సరాలు వచ్చినా సరే కళ్ళద్దాలు పెట్టుకోకుండా పేపర్ చూస్తున్న వ్యక్తి ఎవర్రా అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు. అలా కాదు బాబాయ్, ఇప్పుడు జగన్ గారు చూసుకుంటే ఆరోగ్యశ్రీ కార్డులని, లేదంటే స్కూల్స్ లో కొన్ని డెవలప్మెంట్ చేశారు, పథకాలు ఇచ్చారు. ఏంటి అండి పథకాలు ఇప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు ఆ పథకాలు కొందరికి రావట్లేదని కొందరు ఆవేదపడుతున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? జగన్ గారి టైంలో 18,000 పథకం నాకే ఇచ్చారండి. ఆటోకు 10,000 రూపాయల పథకం ఆడికి ఇచ్చాడండి. ఏంటంటే ఇంటికి 15,000 20,000 అన్నాడండి. స్కూల్ ఫీజులు పిల్లలు ఎగ్గొట్టాడండి. నడవడి స్కూల్ పిల్లలకి ఇది లేదండి. ఏమీ లేని దాంట్లోని జగన్కి చంద్రబాబు నాయుడు గొప్ప తేడా ఉందండి. ఒకటే జగన్ గారి టైంలో అది చేస్తాడు ఇది చేస్తాడు అనే మూమెంట్ లేదు. రోడ్లు చూస్తే షూటు, స్కూల్ చూస్తే షూటు, దేనికి లేని షూటు. జగన్ గారు అంత షూటు ఇండియా మొత్తం మీద లేదండి. ఆటో డ్రైవర్. అభిప్రాయం అయితే మా ఆటోలో ఎక్కిన వాళ్ళు చాలామంది అప్పుడే తిట్టడం చేయడం చేస్తారండి. చాలామంది పెన్షన్లు కోత ఉన్నది, ఏ అందట్లేదు పిల్లలు కానీ అందరూ కూడా బాగోలేదని చెప్పేసి 9 నెలలు అంటున్నారు. ఏ విషయంలో కూడా వేస్తాను అంతాను కొన్ని దిక్కలు అవుతాను, ఇంకా కొన్ని దిక్కలు అవ్వలేదు. ఇదివరకు కూడా రోడ్లు బాగానే ఉండేవి, కొన్ని దిక్కలు మరి అప్పుడు వర్షాలు ఎక్కువ మీద పోయి ఉండొచ్చు. కానీ ఎక్కువ జనాలు మాకు ఎక్కువ దిగుతుంటారు కదా ఆటోల్లో, వాళ్ళు ఎక్కువ చెప్పేది ఏంటంటే అందరూ కూడా మహిళలు అనగా పిల్లలు అనగా పెద్దోళ్ళు అనగా ముసలోళ్ళు అనగా ఏ పథకాలు ఎక్కువ మిస్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సూపర్ 6లో ఒక పథకం కూడా ఎట్లేదు. ప్రజెంట్ మందు మాటగా అందుతుంది కరెక్ట్గానే. మిగతా పథకాలు ఏవి పెడతాం అంటున్నారు కానీ ఇప్పటికేం పెట్టలేదు. నా ఒక్కడ అభిప్రాయం. 3 సిలిండర్ మా 3 సిలిండర్ల విషయం అది మరీ తిడతాండ్రండి. మాకు డబ్బులు పనేది చెప్పకూడదు. నేను ఆటోలు ఎక్కుతారు, రోజుకి చాలా మంది ఎక్కుతారు దిగుతారు. మా పరిస్థితి అలాంటి మా ఆటో వాళ్ళు కూడా అన్నారు, మరి వేయలేదు వేస్తారని ఆశిస్తున్నాం. మరి ఏం చేస్తారనేది కూడా. డెవలప్మెంట్ కూడా ముఖ్యమే కదా మనకి, కంపెనీలు కానీ రోడ్లు కానీ. మంచిదే, డెవలప్మెంట్ వచ్చి చేస్తే మంచిదే. మరి ఇప్పుడు చాలా మంది వాదన ఏంటంటే ఇది వరకు చేయలేకుండా ఇప్పుడే చేస్తాడా అని వాదన ఒకటి ఉందండి. చేయొచ్చు అని చేయట్లేదని నేను చెప్పడం లేదు. ఇది వరకు శివ ఏం చేస్తుంటారు? ఆటో. ఇప్పుడు జగన్ గారు 5 ఏళ్ళు పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎందుకే లేదు అంటే జగన్ గారి పాలన ఏం చేశారు అసలు? ఇక్కడ 15,000 వచ్చింది.
కాలనీ వచ్చింది, రైతు భరోసా వచ్చింది, విద్యాదేవన్ వచ్చింది, అనేక పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఏయినేవో అంటే కొందరు డెవలప్మెంట్ ముఖ్యం, పథకాలు ఎవడ కావాలని అన్నారు. మీ డెవలప్మెంట్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఏటైపోయింది, కంపెనీలు వచ్చినాయి. ఏంటి ఇప్పుడు కుర్రలు బోల్ మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవా? అంతే, ఇంకే లేవు. అనకాపల్లిలో ఒక 2-3 కంపెనీలు వచ్చాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2-3 రోడ్లు వేస్తానన్నారు. ఎక్కడ వేసారా? రోడ్లు వేసి ఇస్తే అయిపోతాయి. అప్పుడు రోడ్లు వేసారు కదా. అంటే ఇక్కడ జగన్ గారు గవర్నమెంట్ లో రోడ్లు వేయలేదా? జగన్ గారు వేసారు, కాకపోతే దిగ మరమ్మతులు చేశారు. ఎందుకు వేయలేదు? వేసారు. అది ఇప్పుడు బాగా వేసాను అన్నారు కదా. ఇప్పుడు బాగా వేసాను అన్నారు. అయ్యే పనికిరావండి. వర్షం వస్తే రోడ్లు పోతాయి. ఏం చేస్తే కరెక్ట్ అంటారు? రోడ్లు లాంటిదే, పాలన కూడా అలాగే. ఏం చేస్తే కరెక్ట్ అంటారు? ఎలా ఉంటే బాగుంటుంది అన్నారు మీరు? గతంలాగా పథకాలన్నీ ఇస్తే ఈయన మళ్ళీ గెలిపిస్తారు, లేకపోతే మళ్ళీ జగన్ గెలుస్తాడు. జగన్ గెలుస్తాడు. బాగుంది సార్, చంద్రబాబు బాగుంది, యువతకు బాగుంది, యూత్కి బాగుందండి. చాలా దగ్గర జాబ్లు అయితే చేస్తున్నారు. దాంతో అందరికీ పనులు ఇసుకలు వస్తున్నాయి. అందరికీ లేబర్ కనుక అందరికీ పనులు ఉంటున్నాయి. మన జగన్ పథకాలు ఎందుకండి? పథకాలు కూర్చోబెట్టి తినిపించి ఏం పథకాలండి? పథకాలు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ పేదవాళ్ళ మీద పెట్టి అన్నీ అనవసరం అండి. పథకాలు ఎందుకు అట్లా వస్తాయండి? 1 by 1 ఇస్తున్నారండి. అతను వచ్చి 100 రోజులు అయిందండి పాలన మాయితే 6 నెలలు అవుతుందండి. 6 నెలలు పథకాలు అండి వచ్చేయండి రాకండి. 1 by 1 ఇస్తున్నారండి. ప్రతి ఏరియా ఇక్కడ వీధి రోడ్లు అండి, ప్రతి దగ్గర ఉందండి. చాలా తేడా ఉందండి. వీధి రోడ్లు కానీ అన్నీ సీసీ రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రతి కూడా చాలా బాగుందండి. ఇప్పుడు బాగుందండి. ఆటో యూనియన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ సీటింగ్ కూర్చుంటే ఫోటోలు తీస్తున్నారు హోమ్ గార్డ్, అది ఒకటే కానీ మైనస్. అదే తగ్గిందంటే బాగుందండి. నేను జగన్ గవర్నమెంట్లోనూ ఆటో కేసులు ఉండేవి కాదండి. నేను ఈ పరిపాలన ఫోటోలు తీస్తున్నారండి అంతే. అదొకటే ఇబ్బంది కానీ చాలా పరిపాలన అంతా. మన పంచకాల పాలన బాగుంది, మన సీఎం రమేష్ పాలన కూడా బాగానే ఉంది. వస్తున్నారండి, చాలాసార్లు వచ్చారండి. చాలాసార్లు మీటింగ్లు పెట్టారు, బాగానే ఉంది. పరిస్థితి వచ్చి అంటే మామూలుగా చెప్తున్నాను కానీ పేపర్లో వేస్తున్నారు, నెంబర్ వేస్తున్నారు. ఏమైనా మీకు ఏమైనా మన ఎమ్మెల్యే ద్వారా అవ్వకపోతే ఒక నెంబర్ ఇస్తున్నారు, నెంబర్తో ఫోన్ చేయమంటున్నారు, అన్నీ చేస్తున్నారండి. బాగానే ఉందండి. అక్కడ ఈ రోడ్డు ఎందుకండి, మన వేపకుండా నుంచి చెప్పిన రోడ్డు లాస్ట్ 5 ఏళ్ళు ఆ ఎమ్మెల్యే కూడా ఇల్లు అక్కడే, ఆ రోడ్డునే పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి 6 నెలలు అవుతుందండి. వచ్చిన ఫిబ్రవరి ఎండింగ్లోనూ రోడ్డు ఓపెనింగ్ అవుతుంది. అంటే శాంక్షన్ అయిందండి, స్టార్ట్ చేస్తారు, పనులు స్టార్ట్ చేస్తారు. సంతోష్, కేబుల్ సంతోష్. తెల్లవారు లగిస్తే పోలీసులు తిరిగేవారు, ప్రతి ఒక్కరు హెరాస్మెంట్ చేయడం, ప్రతిదీ రెవల్యూషన్గా ఉండేది. ప్రజలు అల్లకల్లోలంగా ఉండేవారు. ఇప్పుడు ఎలాగుంది? హాయిగా ఉంది. ఎవరి బతుకాలే బ్రతుకుతున్నారు. ఎవరో హ్యాపీగా ఉంటారు, ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. ఎక్కడ చూడండి, ఎక్కడ అలజడి అనేది కనబడడం లేదు. ముందు ఏదో మూల అలజడి, అక్కడ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, లేకపోతే ఈయన అరెస్ట్ చేశారు, అక్కడ అన్ని అరెస్ట్ చేశారు. ఇదే ప్రాబ్లం ఉండేది ఎప్పుడు కూడా. ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉండేది డైలీగా. అస్సలు న్యూసెన్స్ కనబడలేదు. ఇవాళ హ్యాపీగా ఉన్నాం అందరం, చాలా హాయిగా ఉన్నాం. అంటే ఇప్పుడు మనం డెవలప్మెంట్ పరంగా చూసుకున్న స్కీమ్స్ కానీ మీరేమంటారు? మా విశాఖపట్నం జిల్లా పొజిషన్లో ఉంటుంది అనుకుంటున్నాను. మా పిల్లలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చాలా హాయిగా ఉంది. త్వరలో మా పిల్లలు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. త్వరలో మా పిల్లలు విశాఖపట్నం వచ్చేస్తారు, కంపెనీలో ఉంటూ వచ్చేస్తే. మా పిల్లలు అందరూ కలిసే ఉంటాం కదా. అప్పుడు చాలా బాగుంది కదండి. ఫంక్షన్ ఇచ్చారంటే అసలు మార్నింగ్ ఫస్ట్ తారీఖు మార్నింగ్ వచ్చేస్తున్నారు. ఒకవేళ ఫస్ట్ తారీఖు సండే పడిపోతే 31ని ఇచ్చేస్తున్నారు కదా ఫంక్షన్. హాయిగా ఎమ్మెల్యేలు అధికారులు బాగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం డెవలప్ అవడానికి అధికారులే బాగా పనిచేస్తున్నారు. ఈవేళ బీ హ్యాపీ. ఇంకా లోకేష్ గారు మొన్న కదా తీసుకున్నారు, అంతా 7 నెలలు 8 నెలలు అవుతుంది. మనం ఏం అడగగలం? ప్రస్తుతానికి అది స్కూల్ కమిటీలు అన్నీ వేశారు, ప్రస్తుతం రన్ అవుతుంది. త్వరలోనే గిరిజన ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చేస్తాడండి మహానుభావుడు. మనం డోలీలోని హాస్పిటల్ తీసుకెళ్ళడం అది ఇది చూసేవాళ్ళం, డెలివరీ పేషెంట్లు వాళ్ళని. ఈవేళ నెంబర్ ఆఫ్ రోడ్లు వేసేస్తున్నారు. అవన్నీ కలిపి పాడేరు, ముంచుకుపుట్టు, ట్రైబల్ ఏరియా అంతా కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం చాలా హాయిగా ఉంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు. నో, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు పాలన బాగుంటుంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు అతను. దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ ఐటీ కంపెనీలు అన్నీ వస్తున్నాయి. మొన్నే స్విట్జర్లాండ్ అది వెళ్ళారు కదా. అలాగే అన్ని ఫ్యూచర్లో అన్నీ బాగుంటాయని చంద్రబాబు అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఈ అమ్మ ఒడి అన్నీ అంటే అది జులాయిగా చేయడం తప్ప కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఎవరి పిల్లలు చదివించుకుంటారు కదా. సూపర్ 6లో ఇలా 15,000 ఇస్తాం, వాళ్ళకి ఎన్ని పిల్లలు చదువుతాను ఇస్తా అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? మరి ఇంకా అడ్మినిస్ట్రేషన్ చేస్తారేమో మరి. ఇంకా అది దాని గురించి ప్రజెంట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మొన్న సిలిండర్లు కూడా ఫ్రీగా ఇచ్చారు కదా.
పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ బాగానే ఉంది. ఇప్పటికొచ్చి ఎస్టీ గ్రామాలు సందర్శించిన ఎవరు కూడా లేరు. అతను మన ఆంధ్ర ఒరిస్సా బార్డరు అంత దూరం కూడా వెళ్ళి పర్యటించారు. వరకు అది వెళ్ళారు. అరకు సాలూరు వెళ్ళారు కదా. అందుకే ప్రతి మంచి 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 ఉద్దేశంతోనే కదా వెళ్ళాడు. లేకపోతే అతనికి అవసరం ఏంటి? ఒక సినిమా తీసుకుంటే ఒక 50 కోట్లు ఎంత వస్తుంది. అది బెటర్ అంటారు. ఇదే అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. మన ఫ్యూచర్ గురించి బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే హైటెక్ సిటీ రాబట్టే కదా. అలాగే మనకి ఇక్కడ కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ మొన్న దావోస్ వెళ్ళారు. ఏ కంపెనీలో అన్నీ వస్తున్నాయి కదా. సార్ ఇంకొక ప్రశ్న ఇప్పుడైనా వాలంటీర్లు ఆ లీడర్లు చెప్పిందే చేసేవారు. అదే అందుకనే డైరెక్ట్ ఇప్పుడు ఆఫీసర్లు వస్తారు. వాలంటీర్లు ఏముంది, ఆ పార్టీ వాళ్ళకి అన్నీ చేయకపోతే వాళ్ళకి ఓట్లు వేయరని అది దానివల్ల. ఇప్పుడు అలా కాదు కదా. నీకు ఇబ్బంది అంతా నువ్వే డైరెక్ట్గా సెక్రటరీకి, వార్డ్ సెక్రటరీకి వెళ్ళొచ్చు, విలేజ్ సెక్రటరీకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే అలాగే సీఎం రమేష్ గారు ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేస్తున్నారు కదా? పర్లేదు, బాగానే చేస్తున్నారు. తిరుగుతున్నారా అసలు? తిరుగుతున్నారు. నా పేరు గిరిబాబు. సార్ ఒక 5 years జగన్ గారి గవర్నెన్స్ చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ వచ్చింది. ఏది బెటర్ అని మీకు అనిపిస్తుంది? ఎలా ఎవరెవరు ఏం చేస్తున్నారు మీరేమనుకుంటారు యాజ్ ఏ నార్మల్ ఆడియన్స్? బెటర్ అంటే అతనంటే పథకాలు ఇచ్చాడు జగన్. ఇతనేమో పథకాలు లేవు, కానీ ఇంకా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీస్ అవి వస్తున్నాయి కదా, కొంచెం టైం పడుతుంది కదా డెవలప్ చేయడానికి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే కొన్ని విలేజెస్ ఇప్పుడే జస్ట్ వస్తున్నాయి కదా, స్టార్ట్ అవుతున్నాయి కదా ఇండస్ట్రీస్ అవి. ఇల్లు విలేజ్లుగా కానీ రోడ్లు కానీ చంద్రబాబు వచ్చిన తర్వాతే. రోడ్లు ఎలా ఉన్నాయి సార్? మీరు ఎక్కడి నుంచి? ఇప్పుడు వాళ్ళు ఇక్కడే మాది వేపకుండా ఇవ్వడం వల్లే అంటే కొంతమంది ఇప్పుడు స్కీములు అడిగి ఇప్పుడు ఏదో న్యూస్లో వస్తున్న ప్రకారం ఏంటంటే స్కీముల్లో డబ్బులు లేవు ఖజానాలో, దానికి లేవని జగనే ఇచ్చేవాడు కదా, ఈడు ఎవరు లేదు కదా అనేసి. ఇతనే కూడా ఇప్పుడు రూమర్స్ ఏంటంటే ఈ పథకాలు లేకపోవడం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. బట్ అది నిజంగా ఉందా సార్? జనాల్లో నిజంగానే ఇబ్బంది పడుతున్నారా? జనాలు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ కాదు, అవసరమైనవి విద్య, ఆరోగ్యం అవి ఇస్తే చాలు. అంతేగాని అక్కడ పనిచేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చింది అంత వేస్ట్. అంటే సాగలోడికి, ఆటోడికి అవన్నీ అవసరం వేస్ట్ కదా అవన్నీ. పని అవసరం ఉన్నోడికి, రైతుకి, అలాంటి వాడికి ఇచ్చుకుంటే బాగుంది.